కీర్తన గ్రంథము 139 5వ వచనం మనం చూస్తే, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. హల్లెలూయా, మైటీ హోలీ స్పిరిట్. మన జీవితాల్లో మనం అనుకుంటాం, అరే వెనుక నేను పడిపోతానేమో, ముందు పడిపోతానేమో, అయ్యో మరి ఇంకొక దిక్కున నేను పడిపోతానేమో, నాకు అపాయం ఎక్కడి నుండి వస్తుందేమో అని మనం అనుకుంటాం. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోలేదు ఏంటంటే, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. హల్లెలూయా, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ us. దేవుని మరి ఆ ధ్వజము, దేవుని బలము, దేవుని సంరక్షణ మనకుంది గనుక ఏ దిక్కునైనా ఏ అపాయము రాలేదు, ఏ కీడు రాలేదు. హల్లెలూయా. మరి పౌలుకి ఆయన ఓడలో వెళ్తున్నాడు, ఆయన ముందే చెప్పాడు అపాయం రాబోతుంది అంటే ఎవరు వినలేదు. కానీ అపాయంలో కొట్టుకుపోతున్నారు, అంత చీకటి కమ్ముకుంది. మరి ఆ సముద్రంలో ఎటు కొట్టుకుపోతున్నారో తెలియదు. కానీ ఒక సమయంలో మరి పౌలుకి ఒక కలలో మరి దేవదూత కనిపించి చెప్పింది, ఈ ఓడ పిగిలిపోతుంది కానీ మీరు ఒడ్డుకు చేరుతారు. హల్లెలూయా, వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. ఒక అపాయంలో నువ్వు వెళ్తున్నా, ఒక శ్రమలో నువ్వు వెళ్తున్నా, ఒక నిందల్లో నువ్వు వెళ్తున్నా, పలు రకాల నిరాశల్లో నువ్వు వెళ్తున్నా, కొట్టుకొని పోతున్నా, ఎటు పోతున్నావో తెలియదు. హల్లెలూయా, యు డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్. నీ జీవితము, నీకున్న పరిస్థితులు, నీకున్న బాధలు, నీకున్న వేదనలు నిన్నెక్కడ తీసుకెళ్తున్నాయో నీకు తెలియదు. కానీ ఈరోజు తెలుసుకో, నువ్వు ఏ శ్రమల గుండా వెళ్తున్నా, ఏ కష్టాల గుండా వెళ్తున్నా, ఏ ఓటముల గుండా నువ్వు వెళ్తున్నా, యెహోవా హస్తము నీ మీద ఉంది. హల్లెలూయా. ఎవరి మీదైతే యెహోవా హస్తం ఉంటుందో వారిని ఏ అపాయము కొట్టుకొని తీసుకొని పోలేదు. హల్లెలూయా. పౌలు కొట్టుకుపోయి చనిపోలేదు, సముద్రంలో మునిగిపోలేదు, ఒక ఒడ్డుకు చేరుకున్నాడు. హల్లెలూయా. ఆయనతో పాటు ఉన్న వారందరూ కూడా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ దినమున ఏ అప్పు నిన్ను ఆపేస్తుందో, ఏ ఆర్థిక సమస్య ప్రాణం తీసుకోమంటుందో, యెహోవా చెయ్యి నీ మీద ఉంది. హల్లెలూయా. అప్పు నువ్వు తీర్చేస్తావు, ఆ రోగాన్ని జయిస్తావు, ఆ కుటుంబ సమస్యలు జయిస్తావు. యు విల్ విన్ అండ్ యు విల్ బి లైక్ విక్టోరియస్. నువ్వు అన్ని విషయాల్లో విజయాన్ని పొందుకొని గొప్ప విజయంలో కొనసాగుతావు. ఎందుకంటే మరి యెహోవా ఏదైనా సృష్టించగలడు ఆయన. హల్లెలూయా. ఏదైనా సృష్టించగలడు, ఏదైనా చేయగలడు. సమస్తము మన జీవితంలో సాధ్యము చేసేది ఎవరంటే యేసయ్య. కాబట్టి యేసయ్యను నువ్వు కలిగి ఉన్నావు, చింతపడకు. యేసయ్యని కలిగి ఉన్నావు, బాధపడకు. యేసయ్యని కలిగి ఉన్నావు, నీ కష్టములన్నిటినీ ఆయన క్షణములు తీసేస్తాడు. హల్లెలూయా. బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ గాడ్. మనుషులు పెట్టే ఒత్తిడులకు భయపడకు, మనుషులు పెట్టే నిరాశలకు, నిస్పృహలకు, నిందలకు, అవమానాలకు. నేను అవమానపరిచిన వారి నీ కంటి కనిపించకపోవచ్చు, నిన్ను హింసించిన వారే. మరి మోషేని ఫరో హింసించాడు, కానీ దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళొచ్చు. ఎందుకు ప్రభు అంటే, నిన్ను చంపజూచిన వారిని నేను చనిపోయారు వాళ్ళు. హల్లెలూయా. నిన్నెవరు చంపజూచారో, నీ ప్రాణాన్ని ఎవరు తీయాలనుకుంటున్నారో, నువ్వు సమస్యల్లో మరి పెట్టాలనుకుంటున్నారో వారిని ముగించాను. ఓ థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ గ్లోరియస్ వర్డ్స్. హల్లెలూయా.